ఫార్మా సంస్థలలో పనిచేసే ఉద్యోగులలో అంతర్జాతీయ ప్రమాణాలను పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్గ్రో సంస్థ ఎండి నకీ అబ్బాస్ తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. టీ హబ్లో 21 రోజులపాటు కొనసాగనున్న శిక్షణ శిబిరాన్ని జాయింట్ డ్రగ్స్ కంట్రోలర్ డాక్టర్ ఏ విశాల ప్రారంభిస్తారని చెప్పారు. ఫార్మా సంస్థలలో ఇలాంటి శిక్షణలు ఆయా సంస్థలకు ఎంతో దోహదపడతాయని అన్నారు. కార్యక్రమంలో సాంకేతిక హెడ్ రాఘవ, అసోసియేట్ ట్రైనర్ కళ్యాణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. నేను ఫార్మా ఇండస్ట్రీలో గత 28 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఫార్మా ఇండస్ట్రీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ QA/QC రెగ్యులేటరీ డిపార్ట్మెంట్లో చేస్తాను. సో ఇప్పుడు మేము లాంచ్ చేయబోయే ప్రోగ్రామ్ సెక్యూర్ అనేది ఒకటి ట్రైనింగ్ బూట్ క్యాంప్ ప్రోగ్రామ్. ఇది రెగ్యులేటరీ ఆడిట్స్ అంటే బయట దేశాల నుంచి డ్రగ్ అథారిటీస్ ఆడిట్కి వచ్చినప్పుడు ఎప్పుడు ఎల్లవేళలా మనం రెడీగా ఉండాలి అనేది ఎనీ టైం ఆడిట్ రెడీనెస్. ఈ మా క్యాప్షన్ సెక్యూర్ బూట్ క్యాంప్ క్యాప్షన్ ఏంటంటే ఎనీ టైం ఆడిట్ రెడీనెస్ అనమాట. సో మేమేం చేస్తామంటే ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళి ఈ క్యాంప్ త్రూ ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని GMP సిస్టమ్స్ ఇంప్లిమెంటేషన్ ఎట్లుంది అనేది తెలుసుకొని వాళ్ళకి ట్రైనింగ్లు ఇస్తాం. సో ఇది ఏముంటుంది అంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఏ ఆన్లైన్ ట్రైనింగ్ టు ద ఎంప్లాయీస్, నాట్ టు ద సీనియర్ లెవెల్ వాళ్ళకి కాకుండా డౌన్ ద లెవెల్ షాప్ ఫ్లోర్లో పనిచేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో మనం కెమిస్ట్లు అంటాం వాళ్ళని. సో కెమిస్ట్ లెవెల్, సీనియర్ కెమిస్ట్ లెవెల్ ఎవరైతే డైరెక్ట్ వర్క్ మీద ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్స్ ఇంపార్ట్ చేసి చెప్తామన్నమాట. అండ్ వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కంపెనీకి కూడా లాభం ఉంటుంది. తర్వాత మన ప్రోడక్ట్స్ ఏవైతే మ్యానుఫ్యాక్చర్ చేసినామో దాని క్వాలిటీ వాళ్ళు డిఫైన్ చేసేది ఏంటంటే క్వాలిటీ అండ్ సేఫ్టీ. మీ ప్రోడక్ట్స్ క్వాలిటీ వైజ్ కానీ సేఫ్టీ వైజ్ పరంగా కానీ చాలా अब्बास है. So I represent this company as a founder director Orgro Solution. So आज हम यहाँ पे एक नए प्रोग्राम के बारे में बताने आए हैं. इसका नाम है सिक्योर और ये प्रोग्राम फार्मा इंडस्ट्री के लिए स्पेशली बनाया गया है और इसका पर्पस है फार्मा इंडस्ट्रीज़ को रेगुलेटरी अप्रूवल कंपलसरी होता है. अगर उनको जो भी दवाई हम मार्केट में देखते हैं सब इस अप्रूवल के बाद मार्केट में आती है. तो ऑडिटर्स प्लांट में जाते हैं, उनके सिस्टम्स को ऑडिट करते हैं, उसके बाद रिपोर्ट देते हैं, फिर उसके बाद वो दवा मार्केट में आती है. तो इसके लिए हालांकि कंपनीज़ में बहुत एफर्ट होता है अपने एम्प्लॉयज़ को ट्रेन करने के लिए, लेकिन फिर भी एक एक्सपर्ट्स का फोकस ट्रेनिंग बहुत ज़रूरी होता है. क्योंकि आप ऐसा ही समझ लीजिए कि अगर आप गूगल पे जा कर के चेक करेंगे कि आज की डेट में कितनी इंडियन फार्मा कंपनीज़ को अप्रूवल नहीं मिला है या उनको कंपनी रेगुलेटर मना कर देते हैं, चाहे वो इंडिया का रेगुलेटर हो US का, तो उनकी कंपनी पे ताला पड़ जाता है. वो अपना प्रोडक्ट्स को सेल नहीं कर सकती. अगर कंपनी काम नहीं कर रही है तो फिर एम्प्लॉयमेंट नहीं होता है, इसका काफ़ी बड़ा इम्पैक्ट होता है. तो इसके लिए हम कंपनीज़ में एम्प्लॉयज़ को ट्रेन करते हैं और ये ट्रेनिंग का एक स्पेशल ये है कि इसको हम बोलते हैं कि एनी टाइम ऑडिट रेडीनेस. यानी अभी हम लोग यहाँ पे हैं, अभी 1 घंटे बाद अगर कंपनी को फ़ोन आए कि हमको ऑडिटर आने वाले हैं तो उनको तैयारी करने का टाइम नहीं मिलेगा. तो एम्प्लॉयज़ को पहले से ही हर टाइम तैयार होना होता है.